హాయ్ అండి. ఈరోజు చికెన్ తీసుకొచ్చారు. మా పాప చికెన్ లాలీపాప్ కావాలని అడిగింది. దానికోసం అనేసి లెగ్ పీసెస్ తీసి ఫ్రై చేస్తున్నాను. దీనికోసం మనకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1.5 స్పూను, అలాగే 1 స్పూన్ సాల్ట్, 1.5 స్పూన్ కారం, అలాగే చిటికెడు పసుపు వేసుకుని మిక్స్ చేసుకోవాలండి. దీంట్లోకి కొంచెం పెరుగు ఒక 2 స్పూన్స్ వరకు వేసుకోవాలి. పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత ధనియాల పొడి 1 స్పూన్, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని కలుపుకోవాలండి. దీనిలోకి కొంచెం లెమన్ పిండుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ లెగ్ పీసెస్ అనేవి అందులో వేసుకొని వాటికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలండి, లేదా ఫ్రిడ్జ్లో అన్న పెట్టుకోవాలి. 1/2 అవర్ తర్వాత చూసారా, ఇప్పుడు దీన్ని మనం 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. కొంచెం థిక్నెస్ కింద వస్తుందని. సో మైదా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ పెట్టుకుందామండి. డీప్ ఫ్రై కాదు, నార్మల్ ఫ్రై. కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకుంటున్నామండి. దీన్ని సిమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హైలో పెడితే మాడిపోద్ది. ఇలా 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత దీన్ని టర్న్ చేసుకోవాలి. ఇది కుక్ అయిన తర్వాత చూడండి, కొంచెం దగ్గర పడుతుంది కదా. బాగా ఇలాగా ఫ్రై అయిన తర్వాత దీని మీద కొంచెం కొత్తిమీర అది చల్లుకోవాలి. జ్యూసీగా బాగుంటుందండి. ఇది రైస్లో కన్నా రోటీ కన్నా కూడా బాగుంటుంది ఫ్రై. చూసారా, దగ్గర పడిపోయింది. దీంట్లో ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ. దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి.